మానవీయ కోణానికి బడుగు వర్గాల అత్యున్నత అభివృద్ధి సాధన కోసం మరింత ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి చరిత్రలో దేశంలో ఇది అతిశయోక్తి కాదు. కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు చిరకాల పరిస్థితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ, ఈ సభకు విచ్చేసినటువంటి సోదరులకు సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలతో నేను ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు చెప్పే దాంట్లో నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది ఒకసారి విశ్లేషణ చేస్తే నేను 45 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి అవమానానికి అవహేళనకు గురయ్యి నాకు నచ్చిన విధంగా ఈ దేశానికి రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా మరి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి అయిన 3 మాసాల లోపట ఈ దేశంలో కులగణన సకల జనుల సర్వే చేయించి దేశానికి స్ఫూర్తిదాయకమై ఈరోజు ఆ కులగణన మీద రాజకీయ పార్టీలు ఎన్నికలున్నాయనే నేపథ్యంలో మాత్రమే ముందుకు తీసుకొచ్చి బలహీన వర్గాలను, అణగారిన వర్గాలను అంచివేస్తూ, అవమానిస్తూ, మోసం చేస్తూ అధికారం సంపాదించుకోవడానికి చేసే ఎత్తుగడలకు ధీటుగా మరి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్న నేపథ్యం ఒకటైతే, ఇవాళ హెలికాప్టర్లో వస్తున్నప్పుడు చూశాం, ముఖ్యమంత్రి గారు చూపించారు మల్లన్న సాగరు, ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా ఏ రకంగా పచ్చగా కనపడుతున్నదో, చెర్లలో నీళ్లున్నాయో అదేవిధంగా ఈ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలోనే ఇది నేను చెప్పి గొప్ప కాదు 7 రిజర్వాయర్లు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, తద్వారా ఇక్కడ ఉన్న అన్ని చెర్లలో నీళ్లు నింపుతూ పచ్చదనం నింపి అత్యధిక ఉత్పాదన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇది ఒక ల్యాండ్ మార్క్గా ఉంటుంది. ఈ కాలంతో పాటు ఈ 2 విషయాలు, ఒకటి చేస్తున్న అభివృద్ధి, రెండవది అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావడానికి, ఈ రెండింటి నేపథ్యంలో ఒక చారిత్రక అవసరాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారిని, చంద్రశేఖరరావు గారిని 3వ ముఖ్యమంత్రిగా చరిత్రలో మరొకసారి నిరూపించాల్సిన అవసరం ఉందని కాదు.